సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సర్ప్రైజింగ్ థ్రిల్. రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ థ్రిల్లింగ్ కిక్ ఇస్తుంది. టూ తెలుగు స్టేట్స్ లో సలార్ మూవీ 11th డే రన్ మాత్రం మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లాస్టింగ్, అన్బిలీవబుల్. అంతే ఈ రేంజ్ లో దుమ్ము దుమారం ఉంటది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. న్యూ ఇయర్ రోజున కలెక్షన్స్ లో గ్రోత్ ఉంటది అని అనుకోవడం జరిగింది, కానీ ఈ రేంజ్ లో రెబల్ విహారం జరుగుద్ది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ వీక్ డేస్ లోను, 5వ రోజు తర్వాత, అలాగే సెకండ్ వీకెండ్ లోను ఆ కలెక్షన్స్, ఆ రెస్పాన్స్ చూస్తే నీరసం వచ్చేసింది. సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనర్జెటిక్ మూవ్మెంట్ చల్లబడిపోయిందనే నిర్ధారణకు వచ్చేయాల్సి వచ్చింది. లేకపోతే వీక్ డే లో ఒక రోజు 2 కోట్ల కంటే తక్కువ షేర్ రిపోర్ట్ అయింది 2 తెలుగు రాష్ట్రాల వరకు. 6వ రోజున కలెక్షన్స్ లో డ్రాప్ ఒక రకమైన షాక్ ఇస్తే, 7వ రోజున 8వ రోజున రిపోర్ట్ అయిన నెంబర్స్ మైండ్ బ్లైండ్ అయిపోయే షాక్ ఇచ్చాయి. కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, కానీ సలార్ మూవీలో ఉన్న కంటెంట్ తీసి పారేసే కంటెంట్ కాదు, బ్రహ్మాండమైన కంటెంట్ అని ముందల నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం. అయినా ఈ రెస్పాన్స్ ఏమిటి అర్థం కాని షాక్. అంటే ఏదో ఒక కారణం ఉంటది కదా కలెక్షన్స్ మరి అంత లోకి డ్రాప్ అయిపోవటానికి. మామూలు లోకి డ్రాప్ అయ్యాయా? అంత ముందులో బ్లాక్ బస్టర్ సినిమాల లిస్ట్ లో చూసుకుంటే 7వ రోజున 8వ రోజున సినిమా టాప్ 10 లో కూడా లేదు. టూ తెలుగు స్టేట్స్ వరకు 7th డే 8th డే టాప్ 10 కలెక్షన్స్ లిస్ట్ లో టాప్ 2 లోనో 3 లోనో వీలైతే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడంలోనో ఉండాలి. కానీ టాప్ 10 దాటిపోయి సినిమా నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే షాకింగ్ ఎక్స్పీరియన్సే కదా తీసుకునేది. ఎందుకు మూమెంట్ తగ్గింది, ఎందుకు జనాల ఆసక్తి తగ్గింది అని అనాలిసిస్ చేస్తే కనిపించినవి అవే. సినిమాకి సంబంధించి కంటెంట్ కి సంబంధించిన కన్ఫ్యూషన్ కథ పెద్దదిగా ఉంది. దాన్ని సింపుల్ గా అర్థం చేసుకోవడం దగ్గర ఆడియన్స్ ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అనిపించింది. పోతే ఇదే కాదు, దీంతో పాటు మరో బలమైన రీజన్ ఉందని అనిపించింది. సినిమాకి 11th డే టూ తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా రిపోర్ట్ అయిన కలెక్షన్స్ ను బట్టి చూస్తే సలార్ మూవీలో ఉన్న కంటెంట్ జనాలకి నచ్చి ఉండకపోతే 11th డే కలెక్షన్స్ లో గ్రోత్ ఆ రేంజ్ లో ఉండేది కాదు. 10వ రోజుతో పోల్చుకుని చూస్తే 11వ రోజున సలార్ మూవీ 4 times ఎక్కువ షేర్ రిపోర్ట్ చేసింది. ఇది మెంటల్ మైండ్ బ్లోయింగ్ సిచ్యువేషన్. సో కథలో ఉన్న కంటెంట్ కన్ఫ్యూజన్ కొంతవరకే హోల్డ్ చేసింది. ఎక్కువగా హోల్డ్ చేసింది మాత్రం వాక్యూమ్ పీరియడ్. సంక్రాంతి సినిమాలు రిలీజ్ కు ముందు ఓ వాక్యూమ్ పీరియడ్ క్రియేట్ అవుద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర. అది గట్టిగా ప్రభావాన్ని చూపించింది అని అనుకోవాలి. మూవీ థీమ్ కాన్సార్ వరల్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని రిలీజ్ కు ముందే ఆడియన్స్ కి చెప్పి ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేసి ఉన్నట్టయితే ఈ వాక్యూమ్ పీరియడ్ ఎఫెక్ట్ సినిమా ఫస్ట్ వీక్ సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ మీద పడుండేది కాదు అని అనిపిస్తుంది. 11వ రోజున అంత భారీగా థియేటర్స్ కి తరలి వచ్చిన ప్రేక్షకులు అంతకు ముందు రోజుల్లో ఎందుకు రాలేదు? క్యూరియాసిటీ ఎక్కడో తగ్గింది, దాని మూలంగానే రాలేదు. నిజంగా సలార్ మూవీకి 11వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు ఏమి నెంబర్ రిపోర్ట్ అయింది. దెబ్బకి 11వ రోజు కలెక్షన్స్ కు సంబంధించి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేశాడు. వాస్తవంగా అయితే 9వ రోజున 10వ రోజున కూడా ఆల్ టైమ్ రికార్డులు పడాలి సలార్ కి. ఎక్కడో క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. బ్లాస్టింగ్ న్యూ ఇయర్ డే దెబ్బకి సూపర్ రిలీఫ్ వచ్చేసింది 2 తెలుగు రాష్ట్రాల వరకు. సినిమా బ్రేక్ ఈవెన్ కి సంబంధించి మామూలు బూస్ట్ కాదు, సలార్ మూవీకి 11వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర దొరికింది. తెలంగాణలో సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే ప్రాఫిట్స్ కూడా తీసేసుకుంది గ్రాండ్ గా. 11వ రోజున వచ్చిన కలెక్షన్లతో తెలంగాణ వరకు బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసి ఆల్ టైమ్ టోటల్ నైజాం కలెక్షన్స్ కి సంబంధించి సెకండ్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. తెలంగాణ వరకు 11 రోజుల్లో సినిమా రిపోర్ట్ చేసిన గ్రాస్ 100 కోట్లు దాటింది. మైండ్ బ్లోయింగ్ రికార్డ్ ఇది. తెలంగాణలో 2 సార్లు 100 కోట్ల గ్రాస్ చూసిన ఘనత రెబల్ స్టార్ ప్రభాస్ దే. బాహుబలి 2 తో కూడా 100 కోట్ల గ్రాస్ పెట్టాడు. ఇప్పుడు సలార్ తో కూడా 100 కోట్ల గ్రాస్ పెట్టాడు. బాహుబలి 2 తెలంగాణ రికార్డుని తన రికార్డుని తానే బ్రేక్ చేసుకున్నాడు ప్రభాస్. 11 రోజుల రన్ తో తెలంగాణ వరకు సలార్ మూవీ 4 కోట్ల ప్రాఫిట్స్ కూడా చూసేసింది. ఓవరాల్ గా 2 తెలుగు స్టేట్స్ వరకు టోటల్ నెంబర్ చూస్తే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ కంప్లీట్ అవ్వాలి. 11వ రోజున ఆంధ్రప్రదేశ్ వరకు సలార్ రెబల్ జాతర చేసి వదిలిపెట్టాడు. 11వ రోజున ఆంధ్రప్రదేశ్ వరకు సినిమా 4 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసింది. వాస్తవంగా అయితే ఫస్ట్ వీక్ డేస్ లో
లోను అలాగే సెకండ్ వీకెండ్ లోను సినిమాకి ఆంధ్రప్రదేశ్ వరకు కలెక్షన్స్ తగ్గకూడదు. ఎందుకంటే తెలంగాణతో కంపేర్ చేసుకుని చూస్తే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఆ లెక్కలో చూసుకుంటే సెకండ్ వీకెండ్ లో వచ్చే కలెక్షన్లతోనే సినిమా ఈ పాటికి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకోవాలి. కానీ అనూహ్యంగా కనిపించిన కలెక్షన్స్ లో డ్రాప్ బ్రేక్ ఈవెన్ ని లేట్ చేసింది అని చెప్పొచ్చు. కానీ న్యూ ఇయర్ రోజున సినిమాకి కనిపించిన రెస్పాన్స్ తో కంప్లీట్ హోప్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుగు లేకుండా సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటుంది అని. 11th డే కనిపించిన రెస్పాన్స్ ను బట్టి తెలుగు పబ్లిక్ లో సలార్ మూవీ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉందని అర్థం అవుతుంది. ఊహించని అర్థం కాని పరిణామాలు ఆ మూవ్మెంట్ ని కంట్రోల్ చేశాయి. ఎందుకో జరిగింది, అలాగా జరగకుండా ఉండాల్సిందే. 11వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు టోటల్ గా సలార్ మూవీ రిపోర్ట్ చేసిన షేర్ అరౌండ్ 8.5 కోట్లు ఉంది. చాలా పెద్ద నెంబర్. టోటల్ 11 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 145 కోట్లు దాటింది. గ్రాస్ చూసుకుంటే 220 కోట్లు దాటింది. వాస్తవంగా అయితే అయిపోయింది, మూమెంట్ చల్లారిపోయింది, నష్టాల లెక్క వేయాల్సిందే అనిపించింది. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పికప్ రేట్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. న్యూ ఇయర్ డే రోజున సలార్ కలెక్షన్స్ కి సంబంధించి వస్తాయి కలెక్షన్స్ కొంచెం ఎక్కువ, మహా అయితే 4 కోట్ల షేర్ రావచ్చు అనుకున్నారు. కానీ 8 కోట్లకు పైన షేర్ వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పికప్ అయిన మూమెంట్ థర్డ్ వీకెండ్ వరకు అలా నడిస్తే చాలు. తెలుగు వెర్షన్ వరకు, తెలుగు స్టేట్స్ వరకు సినిమా క్లీన్ హిట్ స్టేటస్ తీసుకుంటది. హిందీలో కూడా ఇంట్రెస్టింగ్ గా పెర్ఫార్మ్ చేస్తుంది సలార్. 11 రోజుల తర్వాత చూసుకుంటే 125 కోట్లకి దగ్గరగా వచ్చింది నెట్. అమెరికాలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సలార్. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో టోటల్ గా సినిమా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 300 కోట్లు దాటింది. ఒక సినిమాతో 300 కోట్ల షేర్ చూడటం అనేది చిన్న విషయం కాదు. ప్రభాస్ మళ్ళీ చూస్తున్నాడు, అందుకని అతను ఇండియా మొత్తం మీద అల్టిమేట్ సూపర్ స్టార్. 11వ రోజున కనిపించిన మూమెంట్ తో ఆరిపోయింది, చల్లారిపోయింది అనుకున్న ఆశకి మళ్ళీ ఊపిరొచ్చింది. ఫ్రీడమ్ లో సలార్ ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి 700 కోట్ల గ్రాస్ చూస్తుందని అనుకుందాం. ఇంకా 2023లో తెలుగు నుండి వచ్చిన టాప్ 10 బెస్ట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మ్యాటర్ ని నిన్నటి వీడియోలోనే చెప్పాలి, కానీ 12th ఫెయిల్ మూవీ చూసిన తర్వాత దాని గురించి ముందు మాట్లాడాలి అనిపించింది. టాప్ 10 బెస్ట్ ఫిల్మ్స్ ఫార్మాలిటీ కోసం పెట్టాలి కాబట్టి 10 సినిమాలు పెట్టాను. కానీ వాస్తవంగా చూసుకుంటే 2023 సంవత్సరంలో బెస్ట్ కంటెంట్ తో వచ్చిన బెస్ట్ తెలుగు సినిమాలు 3-4 కంటే ఎక్కువ లేవు. ఎందుకంటే బెస్ట్ కంటెంట్ తో, బెస్ట్ క్రియేటివ్ వర్క్ తో సినిమాని తీయాలి అనుకోవట్లేదు. సేల్ అయిపోయే కంటెంట్ నే ఎక్కువగా జనాలకి చూపించి వ్యాపారం చేసుకుంటున్నారు. అందుకనే డ్రౌట్ కండిషన్ లో ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మంచి సినిమాలకు సంబంధించి, బెస్ట్ కంటెంట్ సినిమాలకు సంబంధించి నాకు బెస్ట్ గా అనిపించిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఇది. టాప్ 10 పొజిషన్ లో ఉన్నది ధనుష్ నటించిన కథనంలో కొన్ని విషయాలకు సంబంధించి తీసుకున్న సినిమాటిక్ అడ్వాంటేజెస్ కి సంబంధించి నాకు కంప్లైంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కథ, మంచి పాయింట్. టాప్ 9 పొజిషన్ లో ఉంది పరేషాన్. 2023లో వచ్చిన రా రస్టిక్ రియలిస్టిక్ జెమ్ ఆ ఫిలిం. అండర్ రేటెడ్ ఫిలిం అంటాను నేను, రావాల్సిన గుర్తింపు రాలేదు. మంచి ప్రయోగం చేశారు కథ చెప్పడానికి సంబంధించి ఆ సినిమాతో. 8th పొజిషన్ లో ఉంది శ్రీ విష్ణు నటించిన సామజవర గమన. ఈ సినిమా సెకండ్ హాఫ్ కి సంబంధించి నాకు కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ లో, మంచి డైలాగ్ లో, సరైన రైటింగ్ ఉంది ఈ సినిమాలో. 7th పొజిషన్ లో ఉంది కోత బొమ్మాలి పియర్స్. చాలా మంచి సినిమా, మంచి కథ. ఈ సినిమా కూడా ఇంకొంచెం బెటర్ గుర్తింపు రావాల్సింది. 6th పొజిషన్ లో ఉంది కీడాకోలా. ఈ సినిమా కూడా ఓ ప్రత్యేకమైన ప్రయోగం అనేది చెప్తాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి. సెకండ్ హాఫ్ ఈ సినిమాలో కూడా ప్రాబ్లమే, లేకపోతే వేరే రకంగా ఉండేది. కీడాకోలా మూవీలో ఇంట్రెస్టింగ్ రైటింగ్ ఉంది, ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ డైరెక్షన్ ఉంది. 5th పొజిషన్ లో ఉంది అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన మంగళవారం. ఈ సినిమాలో డేరింగ్ పాయింట్ ఉంది. డేరింగ్ పాయింట్ ని ఛాలెంజింగ్ గా ఈ సినిమాలో చూపెట్టారు డైరెక్టర్ అజయ్ భూపతి. కాకపోతే క్యాలిక్యులేషన్స్ అటు ఇటు అవటం మూలంగా యావరేజ్ సినిమాగానే మిగిలిపోయింది కమర్షియల్ లెక్కల ప్రకారం. 4th పొజిషన్ లో ఉంది నాని నటించిన దసరా. శ్రీకాంత్ ఓదెల చాలా బాగా డైరెక్ట్ చేశారు సినిమాని. దసరా మూవీ సెకండ్ హాఫ్ కి సంబంధించి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ ని ఎక్సలెంట్ గా తీశాడు శ్రీకాంత్ ఓదెల. అలాగే నాని క్యారెక్టర్ ని వండర్ఫుల్ గా ప్రెజెంట్ చేశాడు. 3rd పొజిషన్ లో ఉంది విరూపాక్ష. డైరెక్టర్ కార్తిక్ దండో వావ్ అనిపించాడు, సర్ప్రైజ్ చేశాడు. ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ కంటెంట్ తో తెలుగు ప్రేక్షకుల్ని థ్రిల్ చేసి పారేశాడు. 2nd పొజిషన్ లో ఉంది సలార్. ప్రశాంత్ నీల్ తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఇంట్రెస్టింగ్ గా మాస్ ఎంటర్టైన్మెంట్ నే తెలుగు ప్రేక్షకులకు ఇచ్చాడు. రెబల్ స్టార్, రెబల్ ప్రభంజనాన్ని వండర్ఫుల్ గా ఎంజాయ్ చేశారు తెలుగు ప్రేక్షకులు. ఇక టాప్ 1 పొజిషన్ లో ఉంది వేణు డైరెక్ట్ చేసిన
బలగం. వేరే మాట్లాడేదే లేదు. 2023 సంవత్సరంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఆణిముత్యం బలగం. తెలుగు కాకుండా వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చిన సినిమాలకు సంబంధించి నాకైతే చాలా పెద్ద లిస్టే ఉంది. ఆ లిస్ట్ లో టాప్ 1 పొజిషన్ లో ఉన్నది మాత్రం యానిమల్. 2023 సంవత్సరంలో నేను చూసిన ది బెస్ట్ వండర్ఫుల్ సినిమా యానిమల్. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, అది లైఫ్ టైం గుర్తుంటది. అదర్ లాంగ్వేజెస్ లో నా బెస్ట్ ఫిల్మ్స్ కి సంబంధించిన లిస్ట్ ని తర్వాత వీడియోలో చెప్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో తెలుగు నుండి 2023లో బెస్ట్ యాక్టర్స్ ఎవరో చెప్తాను. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.